సామర్థ్యం లేదా శక్తి కలిగి ఉండడం. ఒక విషయాన్ని సృష్టించే లేదా శక్తిని కలిగి ఉండడం. అంతే కదా సార్? మళ్ళీ ఒకసారి చెప్దాం. సృజనాత్మకత అంటే ఏంటి? ఒక అంశాన్ని సృష్టించే సామర్థ్యము లేదా ఆ శక్తి కలిగి ఉండడం. అంతే కదా? మరి పిల్లవాడికి దీని కింద ఏం కృత్యాలు వస్తాయి? సృజనాత్మకతను మన పిల్లవాడిలో ఎప్పుడు గమనించవచ్చు? కాకి కడవ కథ. ఎస్ సార్. చూడండి, మనం ఎంతో కాలం నుంచి అట్లా వస్తే ఇప్పుడు స్ట్రా వేసి నీళ్ళు తాగుతారని చెప్తారు. అది ఒక సృజనాత్మకత, అంటే కథలు చెప్పడం. ఇక్కడ ఏ కృత్యాలు వస్తాయి సృజనాత్మకత కింద? కథలు చెప్పడం ద్వారా, బొమ్మలు గీయడం, రంగులు అద్దడం, ఇంకా దారి కనుక్కోవడం, పజిల్స్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పజిల్స్ కొంతమంది చాలా కష్టపడతారు, కొంతమంది చాలా ఈజీగా చేసేస్తారు. నిర్మాణాలు. ఎస్ సార్. బిల్డింగ్ బ్లాక్స్. ఇంకా ఉన్నాయి సార్. ఇంకా ఏమున్నాయి? ఏ ఏ కృత్యాల ద్వారా మనము సృజనాత్మకతను గుర్తించవచ్చు పిల్లల్లో? ఎస్. చిత్రలేఖనం, డ్రాయింగ్, బొమ్మలు గీయడం రాశాను సార్ ఇక్కడ. శిల్పం అంటే సార్ వాళ్ళకి చెప్పండి. యా, మోల్డ్, క్లే మోల్డింగ్ సార్. ఎందుకంటే అక్కడ శిల్పం మనం రాయించి చెక్కలేరు, కానీ మనం క్లే ఇస్తాం కాబట్టి దాంతో మోల్డింగ్ చేస్తారు. ఎస్ సార్. అది చెప్పండి సార్. ఓకే, మట్టితో బొమ్మలు చేయడం. పేపర్ కటింగ్స్. ఇంకా సార్ ఒరిగామి. ఇంకా ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా పిల్లల్లో మనం డ్రాయింగ్ వేయించడం ద్వారా సృజనాత్మకతను బాగా గమనిస్తాము. ఇంకా వాళ్ళు ఆడుకునేటప్పుడు కూడా మనం సృజనాత్మకతను గమనించవచ్చు. మీరే చెప్పారు, ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్తో ఆడుకుంటుంటారు. ఒకరు రైలు చేస్తే, ఒకరు ఇల్లు చేస్తే, ఒకరు ఇంకా డిఫరెంట్ ఆకృతి. అట్లనే ఇక్కడ బొమ్మలు గీయడంలో కూడా చూడండి. నేను చెప్పాను, మనం ఒక ఇల్లు బొమ్మ గీయమంటే ఫ్యాన్ కూడా ఒకటి గీశారు. ఇంకోటి నిన్న ఒక అమ్మాయిని బొమ్మ గీయమంటే ఏకంగా గాజు గీసుకొచ్చింది సార్. నేనేమనుకున్నా అది గాజుతో ఒక వృత్తం గీస్తారనుకున్నా. కానీ ఇప్పుడు బ్యాంగిల్స్కి రకరకాల పూసలు అన్నీ వస్తున్నాయి కదా, ఎంత తెలివి అంటే ఇలా రౌండ్ గీసేసి ఇక్కడంతా బీడ్స్ పెట్టేస్తారు. ఏంటమ్మా ఏం గీసావని తన్నే అడిగాను. అడిగితే మేడం నేను గాజు గీసాను. చూడండి, అక్కడ ఒక క్రియేటివిటీ. యాక్చువల్గా గాజు బొమ్మ గీద్దామనేది వస్తుందా పిల్లలకి? మనం చెప్తే తప్ప వాళ్ళకే వాళ్ళు ఇది గీద్దాము. ఆ పరిసరాల నుంచి అబ్జర్వ్ చేసి చేస్తారనమాట. తర్వాత ఇంకొకటి ఉంది, సంభాషించేటప్పుడు. అంటే అంగన్వాడీ సెంటర్లో మనము పిల్లలతో స్నేహపూర్వకంగా సంభాషిస్తూ ఉంటాం. ఆ సంభాషణలో కూడా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక ఆలోచనలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టు కథలు చెప్పడం అన్నారు కదా. ఒకప్పుడు కాకి తెలివి తక్కువ, ఇప్పుడు కాకి తెలివి ఎక్కువ. కానీ కాకేమో అట్లే ఉంది. ఎవరికి ఇప్పుడు తెలివి ఎక్కువ? మన పిల్లలకి. అవునా కదా? అంటే వాళ్ళు ఆలోచించే విధానము ఒక్కో విద్యార్థి నుంచి ఒక్కో విద్యార్థికి ఏమవుతుంది? మారుతూ పోతూ ఉంది. అవునా కదా? మరి ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనం చేయించేటప్పుడు వారిలో సృజనాత్మకతను మనం డెవలప్ చేయవచ్చు. మనం కూడా గమనించాల్సి ఉందండి ఇక్కడ ఎవరు ఎలా చేస్తున్నారు. సృజనాత్మక విషయానికి, మన విషయానికి వస్తే నిన్నటికి ఈ రోజుకి సృజనాత్మకత అనేది చాలా పెరిగింది. తర్వాత
మీ గ్రూప్ నుంచే చెప్పేశారు మేము ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా, అది అందరికీ కనిపిస్తుంది అనమాట. అవునా కదా? ఎస్. నిన్న ఒక కృత్యం చేసినప్పుడు ఒకలా చేశారు, దాన్ని ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా చేయొచ్చు. యాక్చువల్గా సంతది కూడా చూడండి, నేను పోస్ట్ ఇచ్చాను సంత గురించి ఏమైనా సంభాషణ చేస్తారు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారు వాళ్ళు, సంభాషణ చేసి తిరిగి పరిసరాల్లో ఉండే వాటితోనే చాలా తక్కువ ఖర్చుతో, అసలు ఏం ఖర్చు కూడా అయింది నాకు తెలిసి, చాలా చాలా బాగా సంతను కూడా ఇక్కడ ప్రదర్శించారు. అవునా కదా? అంటే ఇక్కడ ఒకరు కేవలం ఇప్పుడు నా ఆలోచన ఎట్లుంది, కేవలం ఒక పిక్చర్ ఉంది, సంత పిక్చర్ ఉంది, దీంతో పిల్లలు సంభాషణ చేద్దాం, వీళ్ళ కాడ ఏముంది వీళ్ళ కాడ ఏముంది. కానీ అక్కడ అరుణ ఆలోచన ఎట్లుంది, తను ఇంకొంచెం క్రియేటివ్గా ఒక స్టెప్ ముందుకేసి ఆలోచించి ఏం చేసింది, అరే ఇట్లా కాదు, సంభాషణ చేస్తూ మనం ఇంకా సంత కూడా క్రియేట్ చేద్దాము, పిల్లలకు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారని ఆలోచించిందనమాట. ఇట్లా సృజనాత్మక అభివృద్ధిని ఇలా రకరకాల కృత్యాల ద్వారా మనం డెవలప్ చేయవచ్చు. తర్వాత సామాజిక భావోద్వేగ అభివృద్ధి. సామాజిక భావోద్వేగ అభివృద్ధి సామాజిక భావోద్వేగ అభివృద్ధి అంటే ఏంటి? సామాజిక భావోద్వేగ అభివృద్ధి అంటే ఏంటి? స్నేహితులతో కలవడం, ఇంకా ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం, ఇంకా పిల్లలందరితో కలిసిపోవడం. ఓవరాల్గా చెప్పాలంటే కొత్త వాళ్ళతో కలిసిపోవడం. పిల్లలు తన చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా ఉండేటట్లు సహాయపడే ప్రవర్తన మరియు వైఖరులు కూడా. ఎందుకంటే ఆ ప్రవర్తన అబ్బాయికి ఉన్నప్పుడే సమాజంలో తను కలిసిపోగలడు. లేదంటే ఆ అభివృద్ధి చెందలేదనుకోండి, సమాజ భావోద్వేగాభివృద్ధి, తను సమాజంలో కలవగలడా? లేడు. ఆ ప్రవర్తన అతనిలో అభివృద్ధి చెందాలి. అలాగే వైఖరి కూడా, ఒక అంశం పట్ల అతని వైఖరి కూడా ఎలా ఉండాలి? సానుకూల వైఖరులు కలిగి ఉండాలి. ఏ అంశం పట్ల ఎలా ప్రతిస్పందించాలి ఆ వైఖరి అంటే, ఇప్పుడు ఒకరు ఏడుస్తూ ఉన్నారు, అవగాహన ప్రతిస్పందించే సామర్థ్యం. ఇప్పుడు అక్కడ అమ్మాయి నవ్వుతూ ఉంది, ఓకేనా? నవ్వుతూ ఉంటే అది నవ్వు అని గుర్తించడం. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒకరు ఏడుస్తున్నారు, ఒకరు ఏడుస్తూ ఉంటే ఇక్కడ నవ్వడం అనేది సరైన వైఖరినేనా? ఒక అబ్బాయి ఏడుస్తున్నాడండి, ఆ అబ్బాయి చూసి మిగిలిన ఒక ఇద్దరు పిల్లలు నవ్వుతున్నారు, అది సరైన వైఖరి పెంపొందించడం అవుతుందా? కాదనమాట. అంటే వాళ్ళలో పాజిటివ్ దృక్పథం పెంపొందించాలి. ఏ వైఖరి కలిగి ఉండాలో, ఎలా ప్రతిస్పందించాలి, ఏ భావానికి ఎలా ప్రతిస్పందించాలి. ఇప్పుడు మనం చూస్తుంటాము ఇళ్లలో, తల్లి కోపగిచ్చిందనుకోండి, పిల్లవాడు ఏం చేస్తాడు? సైలెంట్. అదే పిల్లవాడు నవ్వినాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అమ్మకు ఇంకా కోపం వస్తుంది. అంటే వాడు ముందే కనుక్కుంటాడు ఇక్కడ, అరే అమ్మ కోపం వచ్చింది, మనం ఎలా ఉండాలి? అదే నవ్వినాడుగా వీడి వాళ్ళ అమ్మ అనుకుంటుంది, ఒకసారి కోపం వస్తుంది, ఇంకా అసలు వీడికి ఏమైనా పిచ్చామని అనుకుంటుంది. అవునా కదా? చెప్పండి. అంటే ఆ వైఖరులు అనేటివి పిల్లల్లో ఏర్పడాలి. అనుకూలమైన ప్రవర్తన అని చెప్తాం. ఇది నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, మన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సామాజిక భావోద్వేగ అభివృద్ధి కిందికి వస్తాయి. మరి ఇక్కడ ఎలాంటి కృత్యాలు మనం చేస్తాం చెప్పండి? గ్రూప్ యాక్టివిటీ, గ్రూప్గా ఆడించడం, సమూహంలో ఆడించడం, చిన్న చిన్న సమూహాల్లో ఆడించడం, ఇంకా షేర్ చేసుకోవడం, ఆనందం కోసం ఫంక్షన్ ఏర్పాటు చేయడం, తర్వాత పుట్టినరోజులు చేయడం, ఇంకా అంటే
పరిశీలింపజేయడం, ఒకరి తర్వాత ఒకరు వేచి ఉండడం, భోజనం అప్పుడు తొందరపడకుండా ఒక క్యూ లైన్లో వేచి ఉండడం కానీ, లేదా వాళ్ళు కూర్చుంటారు కానీ తన వంతు వచ్చే వరకు నాకు పెట్టు అని అనకుండా ఆ వేచి ఉండే వైఖరిని అలవాటు చేయడం, ఇది కూడా ఒక రకమైనటువంటి వైఖరి. ఇంకా సార్ అంటే ఈ అంగన్వాడీ పిల్లల వరకే కదా, ఇక్కడ దగ్గరలోని ప్రాంతాలను గన వీలైతే సందర్శింపచేయడం ద్వారా వారిలో సామాజిక భావోద్వేగ అభివృద్ధిని పెంపొందింపచేయవచ్చు. ఓకే సార్, కృత్యాలు రాద్దాం ఒకసారి. ఆటలు ఇప్పుడు చెప్పారు కదండి, పుట్టినరోజులు, ఇంకా చెప్పండి. ఇప్పుడు చెప్పిన మళ్ళీ ఒకసారి చేతులు కడుక్కోవడం, మంచి అలవాట్లు, సార్ మేడం చాలా చక్కని పాయింట్ చెప్పారు. చెప్పులు వరుస క్రమంలో వదలడం. నేను ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి చేస్తాను సార్, మా స్కూల్లో పిల్లలకి కానీ ఎవరికైనా కూడా స్కూల్కి వస్తూనే ఒక లైన్లో చెప్పులు వదలండి అని. కానీ మనమంతా చెప్తాం స్కూల్లో పిల్లలకి, మనం ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మనం గమనించామంటే అక్కడ ఎలా ఉంటాయండి? చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేశాను. కానీ నా వరకైతే నేను నా ఫ్రెండ్స్ కానీ నా తోటి వాళ్ళకు కూడా చెప్పాను, మనమంతా ఇలా పెట్టుకుందాం. నేను అదే మనం మాట్లాడుకుంది. మనం అన్నీ చేస్తూ ఉంటాం, ఎక్కడో ఒక చోట మనలో ఒక ఆలోచన ఉండదు అంతే. మనం తప్పు చేస్తున్నామని తెలియకుండానే చేస్తాం, అక్కడ కావాలని అయితే చేయం. కానీ అక్కడ కూడా మనం అమలు చేసామనుకోండి, అది చాలా మంచి పద్ధతి అవుతుంది. అలాగే వాళ్ళకు మన మీటింగ్ ఎవరైనా కానీ చూడండి, క్లాస్లోంచి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు కూడా తోసుకోకుండా ఎవరు చెప్పులు కడిగి వాళ్ళు వెళ్ళి వేసుకుంటారు. ఇలాంటివి కూడా కొన్ని ప్రమాదాలు నివారిస్తుంది. అది చక్కగా బయట వదలడం వరుసల క్రమంలో అనేది చాలా మంచి అలవాటు. అలాగే డ్రాయింగ్ సామాజిక భావోద్వేగ అభివృద్ధి కిందకి వస్తుంది కదా, ఇది కూడా. ఇంకా సార్ ఆటలు సార్, నిన్ననే మనం చెప్పుకున్నా ఒక అభివృద్ధి డొమైనే ఉండదు ఏ కృత్యంలో కూడా. ఇది సృజనాత్మకత కింద రాశాను, ఇక్కడ రాశానా? ఓకే, నెక్స్ట్ చెప్పండి. వేచి ఉండడం, పంచుకోవడం, ఇలా సామాజిక భావోద్వేగాభివృద్ధి కింద చాలా కృత్యాలు వస్తాయి. అయితే ఇప్పుడు మిమ్మల్ని గ్రూప్స్గా ఆల్రెడీ డివైడ్ చేసినాం కాబట్టి ఒక్కో గ్రూప్కి ఒక్కో యాక్టివిటీ ఇస్తాము. మీరు ఆ యాక్టివిటీని ఇప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏం సార్? ఎస్ సార్, అంటే సామాజిక భావోద్వేగ అభివృద్ధి కిందకి వస్తుంది. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, నిన్న కూడా చెప్పాము, మనం ఒకరు పడితే ఒకరు నవ్వకూడదు, మనం వాళ్ళని లేపేలా చేయాలని. అలాగే ఎవరైనా దివ్యాంగులు అంటాం సార్ ఇప్పుడు మనము, అలాంటి వారు ఉన్నప్పుడు పిల్లలకు వారి గురించి వివరంగా తెలియచేసి వారితో కలిసిపడేట్లు మనం చేయాలి. అవునా కదా? అప్పుడే అభ్యసనానికి తగిన వాతావరణం అనేది ఏర్పడుతుంది. చాలామందికి చాలా చోట్ల జరుగుతుంది. అలాగే ఒక పిల్లవాడికి మాటలు రావనుకోండి, నేను తప్పుగా చెప్తాను అనుకోండి, పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే పేరుతో పిలవకుండా ఇంకో రకంగా అంటారు. అవునా కదా సార్? అలా అనకుండా పేరుతో పిలవాలి. పిల్లలు కూడా మనం పేరుతో పిలిచడం వల్ల ఏమవుతుందంటే వారిలో ఆత్మగౌరవం అనేది పెంపొందుతుంది సార్. అరే మా టీచరు మా సార్ నన్ను పేరుతో పిలిచాడు, నా ఫ్రెండ్స్ పేరుతో పిలిచారు అని వాళ్ళలో ఆత్మాభిమానం కానీ ఆత్మగౌరవం కానీ డెవలప్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు యాక్టివిటీస్ ఇస్తాము. మీరు ఆఫ్టర్ లంచ్ వాటిని కూడా డెమో చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు మాదిరి సార్ 15 మినిట్స్ చేయడానికి టైం ఉంటుంది. తర్వాత 5 మినిట్స్ డెమో చేయాలి. తర్వాత ఒక 2 మినిట్స్ దాని మీద రిఫ్లెక్షన్. తర్వాత నెక్స్ట్ గ్రూప్ కంటిన్యూ అవుతుంది సార్. ఓకే సార్, ఒక్కో గ్రూప్కి ఒక్కో యాక్టివిటీ ఇస్తాము. ఫస్ట్ గ్రూప్
భావోద్వేగాలను గుర్తించడం. రాసుకోండి సార్. ఫస్ట్ గ్రూప్ భావోద్వేగాలను గుర్తించడం. సెకండ్ గ్రూప్ పుట్టినరోజు జరపడం. పుట్టినరోజు జరపడం. మూడో గ్రూప్ మంచి అలవాట్లు. మంచి అలవాట్లు. ఓకేనా మేడం? ఫోర్త్ గ్రూప్ ఫ్రీ డ్రాయింగ్. ఫిఫ్త్ గ్రూప్ ఫ్రీ డ్రాయింగ్. అంటే పిల్లలు ఏమీ లేకుండా వేస్తారు సార్, వాళ్ళు చేతితో వాళ్ళకు వచ్చిన విధంగా వేస్తారు, దాన్ని ఫ్రీ డ్రాయింగ్ అంటారు. వాడు ఎలాగైనా వేని కరెక్టే. అది మీకు క్లే మోల్డింగ్ వచ్చింది మేడం, చేద్దాం మేడం, అది ఎట్లా ఒకట్లా చూద్దాము. తర్వాత సిక్స్త్ గ్రూప్కు పరిసరాల్లో దొరికేటటువంటి వనరులతో క్రాఫ్ట్. పరిసరాల్లో దొరికే వనరులతో క్రాఫ్ట్ చేయాలి మేడం. ఓకే సార్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా వీటిల్లో? క్రాఫ్ట్ మేడం ఇప్పుడు తయారు చేస్తారు కదా మీరు, అట్లా